బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వంశీకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్రమ మైనింగ్ కేసులో వంశీ 196 కోట్ల రూపాయల దోపిడీ చేశారని ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. ఈ అంశంపై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని సుప్రీం సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. రైట్, ఇక వంశీకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో కూడా సుప్రీంకోర్టు ఈ నెల 17కి ఈ కేసుని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ కి సంబంధించి కూడా కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏదైతే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్రమంగా మైనింగ్ చేశారని, దాదాపు 196 కోట్ల రూపాయలు లూటీ చేశారని ఏదైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో, దీని తరఫున ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా తన వాదనలు బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో అక్రమ మైనింగ్ పై దర్యాప్తు నివేదికను పూర్తిగా సీల్డ్ కవర్ లో అందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ విచారణను దాదాపుగా ఈ నెల 17వ తేదీ వరకు వాయిదా వేశారు. కాబట్టి మరి చూడాలి ఆ విచారణ అనంతరం మరి ఎలాంటి అంశాలు అంటే సీల్డ్ కవర్ లో ఎలాంటి అంశాలను పొందుపరుచున్నారనేది కూడా కొంచెం చూడాల్సినటువంటి అవసరంగా కనపడుతుంది. కాబట్టి తాజాగా వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఈ రోజు ఈ విచారణ జరిగిన అనంతరం మరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి విడుదల చేస్తారా లేదనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఇంకా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీపిక, అంటే రాజ్ కుమార్, ఇప్పటికే వల్లభనేని వంశీకి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ మంజూరైంది కాబట్టి సో ఈ రోజు రిలీజ్ చేస్తారు అనే ఒక సమాచారం కూడా అందుతుంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 17 వరకు వాయిదా వేసింది కదా. మరి సుప్రీంకోర్టు మరి ఈరోజు వల్లభనేని వంశీ రిలీజ్ అవుతారంటారా, లేకపోతే ఇంకా సస్పెన్స్ గానే ఉందా? అంటే కోర్టు తన తీర్పుని పూర్తి స్థాయిలో వెల్లడించలేదు కాబట్టి ప్రస్తుతానికైతే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ కనుక ఆ కేసులో కూడా ఏదైనా నేరారోపణలు కనుక నిరూపణ ఇస్తే మాత్రం మళ్ళీ వెంటనే తీసుకుని వచ్చి అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.